చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ప్రోటీన్ చాలా అవసరం. అందుకే ప్రోటీన్ ఉండేలాగా ఇన్‌స్టాంట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్‌లో పావు కప్పు పెసలు, పచ్చిశనగలు, పల్లీలు, మినుములు, అలాగే ముప్పావు కప్పు రైస్ వేసుకొని, ఒక టీ స్పూన్ ఫుల్ మెంతులు వేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని 2, 3 సార్లు మంచిగా కడిగేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మళ్ళీ ఫ్రెష్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని 6, 7 గంటలు నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ ఇక మిక్సీ జార్లోకి కొద్దిగా క్వాంటిటీ తీసుకొని ఇందులో 4, 5 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చీలు, మీకు ఈజీ డైజెషన్ కావాలంటే జీలకర్ర వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఇదే విధంగా మిగతా క్వాంటిటీ మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఇక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. మనకు దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ ఇక దోశ పెనం వేడిగా ఉన్నప్పుడే పిండిని పెనంపై వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా పెనంపై స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచితే చాలు, దోశ చక్కగా కాలుతుంది. ఇలా ఇంకోసారి టర్న్ చేసి కాస్త కాల్చుకుని ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి ప్రోటీన్ రిచ్ దోశ రెడీ అయిపోయినట్టే. ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కాస్త చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.